హాయ్ అండి, వెల్కమ్ టు వాసవి వసుదే కుటుంబం. ఈరోజు అయితే గోధుమ రవ్వ అయితే ఎర్రనూక ప్రసాదం చేస్తున్నాను. ఇదైతే ఆర్డర్ కేజీ రవ్వతోటి ప్రసాదం చేయమని చెప్పారు. వినాయక చవితికి మండపానికి ఇవ్వడానికంటండి ఇది. ఇప్పుడు దీన్ని చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా ప్రొసీజర్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే జీడిపప్పు వేయించి పక్కన పెట్టేశానండి. ఇది తీసాను. రవ్వ అయితే కేజీ వేస్తున్నానండి. ఇది 1/2 కేజీ. ఇది తవ్వ, ఇది ఇంకా వేయాలి. ఇది 3వ తవ్వకి కొంచెం తక్కువ ఉందండి, తవ్వకేనే. ఇది సన్న సెగన పెట్టి వేపుకోవాలి. ఇది వెయిట్లో ఇచ్చి కేజీ కొలతకొచ్చి 3 తవ్వలకి కొంచెం తక్కువ ఉంది. దానికి తగ్గట్టుగా మనం నీళ్లు పోసుకోవాలి. ఇదిగోండి, బాగా వేగిపోయింది. తీసేయచ్చు. ఇప్పుడు వాటర్ పోసేసానండి. ఇదైతే ఒక వంతుకి 3.5 గ్లాసులు పోయాలి. అంటే మనం 1 గ్లాసు రవ్వ తీసుకుంటే 3.5 గ్లాసులు పోయాలి. నీళ్లు మరుగుతున్నాయి. ఇప్పుడు ఈ గోధుమ నూక వేసేద్దామండి. ఇది నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా, వేసేయచ్చు. ఇది బెల్లం పొడి అండి. ఇది బెల్లం పొడి కేజీ ప్యాకెట్. ఇది ఇప్పుడు వేసేస్తున్నాను. కేజీ బెల్లం వేసాను కదండి. ఇది ఇప్పుడు ఒక 1/2 కేజీ, ఇంకొక 1/4 కేజీ, ఇది 1/4 కేజీ. మొత్తం కేజీ బెల్లం, 3/4 కేజీ పంచదార వేసాను. అంటే కేజీ 3/4 కేజీ రవ్వకేనే. లేకపోతే స్వీట్ సరిపోదండి. కేజీకి కేజీ వేసుకుంటేనే, ఇలా వేసుకుంటేనే స్వీట్ సరిపోద్ది. ఇది బాగా దగ్గర అయిపోయే వరకు మళ్ళీ కలపాలి. ఇది ఇలా పలచగా ఉంది కదా, దగ్గర అయిపోయే వరకు కలపాలి. ఇది బెల్లం పంచదార వేసిన తర్వాత ఉడుకుతుంది కదండి. ఇదంతా దగ్గరగా అయిన తర్వాత అప్పుడు నెయ్యి వేద్దాం. దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. కట్టేసి యాలకి పొడి వేసేస్తున్నానండి. ఇది చిన్నది పచ్చకర్పూరం, ఇది మెదిపేసి వేసేసుకుందాం. ఇప్పుడు బాగా కలిపేయచ్చు. తర్వాత నెయ్యి పోసేసుకుందాం. నెయ్యి వేసేస్తున్నానండి. ఇది ఈ గిన్నెతోటి కాకుండా ఇంకొంచెం వేసాను. మళ్ళీని జీడిపప్పులు కూడా వేసాను. ఇప్పుడు కలిపేస్తున్నాను మొత్తం. ఇది చల్లారిన తర్వాత బాగా బిగుసుకుని చక్కగా వచ్చేస్తుంది. చాలా వేడిగా ఉంది కదా. ఓకేనండి, వినాయక చవితి ప్రసాదం, వినాయక చవితి ఆర్డర్. ఇది మండపంలో ఇవ్వడానికంటే ప్రసాదం చేయమన్నారు. ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారు కదా, ఇప్పుడు బాగా చల్లారిపోయింది. ఇదిగోండి, చక్కగా వచ్చేసింది.